ಶಿಷ್ಯ ನಕ್ಷತ್ರಕ ಶಿಷ್ಯ ನಕ್ಷತ್ರಕ ಶಿಷ್ಯ ನಕ್ಷತ್ರಕ ఆయుష్మాన్ భవాయన నక్షత్రక లెక్కలని రొక్కంబడికి చేతిక్కించుకుని హరిశ్చంద్రుడు ఒప్పించుకున్నట్టే గాక అతడు ఇప్పుడు ఇక్కడ వచ్చేట్టుగా పన్నుగడ పన్నినాడ మరియును అతని మనమను ఆకర్షింప శృంగార రూపురేఖ భుజంగులకు మాతాంగా నిధులకే సృజించి తిని ఈ విషయం నీవు అప్రమత్తుడై మెలగలను తెలిసినదా ఏదో ఒక వ్యాసంగం వల్ల నా చదువు మాత్రం భీష్మీకాల వాపి జలంబోలే దినదినము అడుగట్టుతున్న మహాత్మా పాంగముగా దుష్ట వశిష్ఠనామం నా కాడ నొచ్చినింపకము అలాగే మహాత్మా సాంగోపాంగముగా వశిష్ఠ కథనభ్యస్తంబుగా వింటే మనునందార్యేయుడు చేరి వేదములా మానవుడు కాలేదు నగశ శిష్యుడై తానే తపో నిష్టాష్టాంగ స్వీకృతి మరి తమ శిష్యుడైనా నాకు రాదిపడు సంధ్యావందనం దేయో నక్షత్రగా తొందర పడవలేదు
గట్టిగా పట్టుపట్టిన ఘడియలో విద్య నీకు కరతలామలకములు గావించద. ఆ పట్టుబట్టి ఎప్పటికో మహాత్మా నక్షత్రక ఎక్కడిది ఆ సభలు? అదిగో అతడే హరిశ్చంద్రుడు వాయువేగ మనోవేగంతో వేటాడుతుంటే సత్యకీర్తి, ప్రభు ఇది ఒక ప్రశాంతమైన ముని ఆశ్రమము ప్రాంత భూమియే చూడు. అదిగో పొంతల తతగంబులు కొల్లి కోయబడినట్లు అల్లుడి సాగి తభిష్టంబుక బాబు కాందల చక్కమా అయ్యా నీవారపుటో హృదయపడము పైన లెక్కాదిలో సత్యకీర్తి, ఇది ఒక మున్యాశ్రమము. ఇందు వేట కరంగరాడు ఎరుకలను దూరముగా మోయి వేటాడు. దేవి,
మనం ఇప్పుడున్న స్థలం ఒక ముని ఆశ్రమము సుమా. ఇచ్చట మునులు మనకు సందర్శనీయులు. ఈ ఆశ్రమం ఎవరిదో కదా నాథ? దేవి, విశ్వామిత్ర నామ శ్రవణ మాత్రమున నీ విట్లు ఉలికిపడితివేమి? నాథ, ప్రశాంతమైన ఈ ఆశ్రమమునందునను నా మనం బేలాగో ఉన్నది. నాకు అట్లే ఉన్నది. చిత్తంపేటకు కలవరపడుతున్నది. ఘోరమైన వేటకత్యములు నిర్వహించుటచే సహజ కర్తవ్యముకు మీ ఉన్నది కానీ మనకి ఏమీ లేదు ప్రభు. అట్లే కావచ్చును దేవి, నాథ. సర్వాంగములకు ఉచిత శ్రమము కల్పించండు చేసి కాబోలు. నాకు నేడు పగలు కూడా నిద్ర వచ్చుచున్నది. అలాగైనా ఈ గుమ్మాది కొన్న నీడ చిగురుటాకు సజ్జన ఏర్పరిచేదా నా యొక్క తలపు తలగడగా నమర్చుకొని ఇంచుకొంతసేపు సుఖనిద్ర పొందుదగము. ప్రేయసి, నాథ. పగటి వేళ నిద్రకేర్పడినది కాదు, మరి మరియు నిద్రయున్న స్మరణకు వచ్చింది. నిన్నటి రేయ అపరయామమున నేలకు దుష్టపడమ గట్టిని దేవి. అయ్యయ్యో, అది ఎట్టిదో కదా నాథ. నేను నిజ పురోహిత విద్వజ్జలంబలతో పేరు అలగమ్ముండా ఉండా అది మాత్ర తేజోవి రాజోగము మునిరాజు కనుగొన లగ్న కణములు మీచు సమీపించి అకారణముగా ఉన్నతమైన సింహాసనముని నన్ను లేలంద్రోసి మన రాజ్య సర్వస్వముతను గ్రహించి మనలను కట్టుబట్టలతో అడవులకు పారద్రోలు అందు పడరాని పాటలు పడుచుంటుంది దేవి. ఇంతలో మెలకువ కలిగను. అయ్యయ్యో, ఎంత దుస్వప్నములు కట్టిరి. ఇవన్నీ ఇటు నన్ను జరుగుతున్నవి. నిన్న నాకు కూడా అట్టికలే వచ్చినది నాథ. దేవా దేవి, మీకే ఆ శుభములు రావు. నిన్నటి దినమున విశ్వామిత్రునికిచ్చిన ధనము తన ఎంట తీసుకుని పోక మనకడనే ఉంచినందున చిత్తమున ఏదో విచారించుచూ నిద్రించుంటిరి. కావున ఇట్టి కళ్ళు వచ్చి ఉండవచ్చును. ఇప్పట్టున వినోదముగా కాలము గడుపుటకు మన ఆశ్రితులైన సంగీత పాఠకులైన లేరే. అర్ధజన కల్ప పూజ రాజలోక బిడవజ. కులముతో పనియమి రాజా, మేము మాతాంగంగనం తగనిదేగాని తను తాను పొగడుకొనుట విమల సంగీత సాహిత్య విద్యలందు పలుకులు వెలంది మాతోటి పాటు సుమ్మి పవిత్ర కుల దీప శ్రీ హరిశ్చంద్ర భూప పవిత్ర కుల దీప శ్రీ హరిశ్చంద్ర భూప కాలక్షేపములకు ఓ మాతంగంగన, మా మహారాజు గారు మెచ్చినట్టు నీ సంగీత నాట్య కళాకౌశల్యము ప్రదర్శించుము. ఆజ్ఞ ప్రభు. నడకలో కొదమ సింగపు మేనిలో పసిడి వన్నెల మెరుపులున్న చిన్నవాడా. ఏ రాజా రారా కౌగిలి చేరా చలిగాలి వీచే సైగా చేసేను కోసమే చలిగాలి వీచే కోసమే
సత్యగీతి, వీరు పాడుతున్న గీతికలోని అర్థము నాకంత రుచింపలేదు, కానీ వీని కంఠస్వరము మాత్రము వీణనాదముతో సూత్రపేయముగా ఉన్నది. వీరికి ముక్తాహారము భౌకృతిగా ఇచ్చి పంపివేయము. ఓ మాతంగంగన, మా మహారాజు గారు ఈ మెచ్చి ఇచ్చిన ఈ ముక్తాహారం పరిగ్రహింపుము. మహారాజా, ఓ మహారాజా, మాకు ఈ ముక్తాహారం లేటికి మరికేమీ కావాలి? ఒక్కసారి, ఒక్కసారి మీ ఆశ్రయ సౌఖ్యం ఉన్న సంగినా చాలును కదా. సత్యగీతి, వీరి పరివర్తనము తెలియవచ్చినది, ఇంకా పంపివేయము. అక్కడే మక్కువ తీర్చుకొనుమో. పరమాలని భయకాది వత్తనాలు సాగినాము. చూడండి, ఈయన మాటలాడిన తింటూ హరిశ్చంద్ర, ఓయే హరిశ్చంద్ర, సత్యకీర్తికి మమ్మల్ని ఇట్లా అన్యాయముగా కొట్టించదు కదా. మా తండ్రి విశ్వామిత్రుడితో చెప్పి నీవు తీర్చుకున్నా అన్ని పేరుని పిలవరాదు, అన్ని పేరుని పిలవరాదు. నాథ, దేవి, ఈమె విశ్వామిత్ర మహర్షి కుమార్తెయ అయినచో మాలిత ఎట్లైనది? ఏమో దేవి, ఇదంతా ఇంద్రజాలము వలె ఉన్నది. ఏదో దుర్యోగము కొరకు మనం ఈ ఆశ్రమ ప్రాంతముకు చేరితిమి దేవి.